సార్ నమస్తే అండి. మరి తిరుపతి లడ్డూ ప్రసాదం ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తారు అసలు ఇష్యూ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అన్న మాటకు వస్తే మీకు అసలు ముందు చరిత్రలో కొన్ని విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ హిందూ ధర్మం అనేది వేల సంవత్సరాలుగా ప్రపంచంలోనే మొట్టమొదటి సనాతన ధర్మంగా భావించినటువంటి అభివృద్ధి చెందినటువంటి మతం హిందూ మతం. యాక్చువల్గా ఇది హిందూ మతం అనేది ఒక మతం కూడా కాదు, ఒక జీవన విధానం. ఎన్నో వేల సంవత్సరాల నుండి అనేక మంది ఇతర మతస్థులు ఇతర దైవాలను నమ్మేవారు ఈ భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కానీ ఆక్రమించాలని కానీ ఇక్కడికి వచ్చారు తప్ప ఏ రోజున కూడా హిందూ దేశం నుండి ఏ ఒక్కళ్ళు కూడా వేరే దేశం మీదకి ఆక్రమణ కానీ వేరే మతం మీద ఆక్రమణ కానీ వెళ్ళలేదు. అటువంటి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని మన చరిత్రలో ఎన్నో చదివాం. గజనీలు, గోరీలు, ఇంకా ఎంతోమంది వచ్చారు మన దేశాన్ని కొల్లగొట్టాలని, మన దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ అనేక మందిని ఒక జీవనదిలాగా అన్ని మతాలని కలుపుకొని వెళ్ళగలిగింది హిందూ ధర్మం. అటువంటి పవిత్రమైనటువంటి హిందూ ధర్మంలో ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ హిందూ ధర్మాన్ని అణిచివేయాలని ప్రయత్నించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళు నాశనం అయిపోయారు తప్ప హిందూ ధర్మానికి వచ్చిన నష్టం ఏమీ జరగల. అలాగని హిందూ ధర్మం మీద జరుగుతున్న ఆక్రమణలు, ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఒక జీవనదిలాగా సాగిపోతుందే కానీ ఈ ధర్మం లేదంటే ఒక మతం అనే భావన వ్యక్తుల యొక్క మనోభావాలకు సంబంధించింది. ఆ మనోభావాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో ప్రతి ఒక్కరికి ఆగ్రహం కలగక మానదు. ఉదాహరణ మీరు తీసుకోండి, మీరు ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా ఏ మతాన్ని తీసుకున్నా కానీ వాళ్ళ ప్రార్థనా స్థలాలకు ఏదన్నా చిన్న కించిత్ అపకారం జరిగినా కానీ వాళ్ళు ఏ విధంగా తిరగబడింది. ఎందుకంటే ఈ ఒక మతాన్ని, ఒక దైవాన్ని కొలవటం అనేది, నమ్మటం అనేది ఆ భక్తుల యొక్క, ఆ వ్యక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి. వాటిని దెబ్బకొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవాలని చూసిన అనేక మంది ఈ బచ్చా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడటం కాదు, కానీ ఇంతకన్నా గొప్ప నియంతలు, గొప్ప రాజులు, వేరే మతస్థులు, వేరే దేశం వాళ్ళు కూడా మన దేశం మీదకి వచ్చి కూడా దండయాత్ర చేసి ఏమీ సాధించలేక వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ఆల్ ఈ నిన్నగా మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతా అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్ అని ఒకటి మాట్లాడాడు. అసలు డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధహౌసరైనటువంటి వ్యక్తే 2019 నుంచి 2024 మనం చూసాం ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి కన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేయగలిగిన వ్యక్తి ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరూ లేరు. మీరు ఉదాహరణ తీసుకుంటే, నేను ఇందా చెప్పాను మొక్కే వంగనది మానే వంగదు అని. ఏ రోజునైతే 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని ఏ రోజును ఖండించలేకపోయే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక కన్నతండ్రిలా చూడవలసిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. అటువంటి వ్యక్తి రామతీర్థంలో శ్రీరాముడు తల ఖండించినప్పుడు మాట్లాడలేదు, అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజున రాముడు తల నరికిన వాళ్ళని వాళ్ళ బాధ్యులు ఎవరో తెలుసుకొని వాళ్ళ తల కూడా ఖండించి అక్కడే పడేస్తుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంతర్వేదిలో రథం తగలబెట్టిన వాళ్ళని ఆ మంటలోనే పడేసి ఉన్నట్లయితే ఈ రోజున దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇవన్నీ వదిలేసి మన దుర్గగుడిలో కూడా కొన్ని అపచారాలు చూసాం, వెండి సింహాసనాలు మిస్ అయినాయి. అలాగే ఇంకో దేవాలయాలు ఆంజనేయ స్వామిని, ఈ విధంగా దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద జరిగినటువంటి దాడిని మనం గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ మతానికైనా, ఏ మతస్థులు వాళ్ళది, మన భారతదేశం లౌకికవాదం అన్నారు, లౌకిక రాజ్యం. ఏ మతాన్ని ఇష్టపడేవాళ్ళు ఆ మతాన్ని అవలంబించుకోవచ్చు, ఆ మతాన్ని ఫాలో కావచ్చు, దానికి ఎవరు అభ్యంతరం లేదు. రాజ్యాంగం మనకు ఆ హక్కు కల్పించింది. అలాగే క్రైస్తవులు వారి చర్చిలను వారు పవిత్రంగా చూసుకుంటారు, అలాగే మసీదుల్ని మన ముస్లిం సోదరులు కూడా వాళ్ళు పవిత్రంగా చూసుకుంటారు. కానీ ఆ పవిత్రమైన భావన, మనోభావాలకు ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో మతాలకు అతీతంగా ఆ మతస్థులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి దాన్ని ఖండించడం జరుగుతుంది. నేను ఈ రోజున ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నాను. ఇదే చర్యని మీరు తిరుపతిలో చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యని ఒక్క మసీదు మీద కానీ, ఒక చర్చి మీద కానీ చేసే ధైర్యం కానీ, దానికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనకేసుకొచ్చే ధైర్యం కానీ మీరు చేయగలరా? అవన్నీ వదిలేసి కేవలం ఎందుకు ఒక హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద మీరు ఇంత పడి ఏడుస్తున్నారు అంటే హిందూ ధర్మాన్ని చూసి మీకు కలిగిన భయం. ఈ ఇష్యూ మీద విజిలెన్స్ అధికారులని విచారణకు ఆదేశించింది వైవి సుబ్బారెడ్డి గారు. ఎవరైతే గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన మీద ఒక విచారణ కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆపాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నీలో తప్పు చేశానన్న భావన లేకపోతే నీ మీద విచారణ ఆపేయాలని చెప్పి నువ్వు హైకోర్టులో పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు తప్పు చేశాన భావన నీలో ఉంది కాబట్టి నువ్వు తప్పు చేయనట్లయితే ధైర్యంగా విచారణ సిద్ధపడు, అప్పుడు నిజాలు నిగ్గు తెలుతాయి. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగిందన్నారు, ఇదేదో డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్తూ అన్నారు. గత 5 సంవత్సరాల పరిపాలన కాలాన్ని మీరు తీసుకోండి,
ఏ ధార్మిక సంస్థకైనటువంటి మతాలకు అతీతంగా ఏ ధార్మిక సంస్థకైనా ఆ మత అవలంబకుల్ని ఆ మతాన్ని నమ్మిన వాళ్ళని మాత్రమే ఆ పీఠానికి అధిపతిగా చేయడం జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు మన హిందూ దేవాలయాలకి ఈవోలుగా కానీ అధికారులు కానీ పెట్టిన వాళ్ళు అన్యమతస్థులై ఉంటున్నారు. మీరు చూశారు తిరుమలలో ఏ విధంగా క్రైస్తవ మత ప్రచారం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా పవిత్రమైన శ్రీశైల దేవస్థానంలో కూడా అన్యమత ప్రచారం ఎలా జరిగిందో అక్కడ కొన్ని ధార్మిక సంస్థలకి కొన్ని షాపులకు కానీ కొన్ని ధర్మాలు నెరవేర్చడం కోసం అన్యమతలను తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. వీటన్నిటిని చూసిన పిమ్మట అక్కడ ల్యాబ్ రిపోర్ట్ మొన్న వచ్చింది, ఏది మన లడ్డూలో కల్తీ జరిగింది అని. ప్రజలు ఈ విధంగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు మీ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇంత త్వరగా ఈ నిర్ణయానికి రాగలిగారు. మీరు కనుక స్వచ్ఛంగా 5 సంవత్సరాలు పరిపాలించి ఉన్నట్లయితే ఇది నిజమా కాదా అన్న డైలమాలోనే ఇంకా ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఇంత గన్షాట్గా మీరు నమ్ముతున్నారు, ఈ విధంగా హిందువులందరూ ఏకమయ్యారు అంటే కారణం గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి చర్యలే. అదేవిధంగా ఈ హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ మతం మీద మీరు చేస్తున్నటువంటి దాడి అంటే మనకి సోదాహరణంగా కొంతమంది మన నాయకులు, కొంతమంది కూడా మన రిపోర్టర్లు వీళ్ళు సోదాహరణంగా వివరించారు. ఏ విధంగా అన్యమత ప్రచారాన్ని హిందూ దేవాలయాల్లో చేసింది, ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా దురాక్రమణలో గురవుతున్నాయి హిందూ ధర్మం అన్నదాన్ని సోదాహరణంగా లెక్కలతో గణాంకాలతో సహా నిరూపించారు. అంటే ఇన్ని జరుగుతున్నా నేను ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతున్నాను ఈ రాజకీయ నాయకుల్ని. మన భారతదేశం లౌకిక రాజ్యం అంటారు. ఈ లౌకిక రాజ్యంలో ఇస్లాం మతాన్ని వాళ్ళ మతస్థులు గొప్పగా చెప్పుకుంటే తప్పులేదు, అలాగే క్రైస్తవ మతాన్ని ఆ మతస్థులు గొప్పగా చెప్పుకుంటే పర్లేదు. కానీ వాళ్ళకి లేనటువంటి ఆంక్షలు, అడ్డగింతలు ఒక హిందూ మతానికి జై శ్రీరామ్ అన్నందుకో లేదంటే జై హిందూ అన్నందుకో ఒక వీళ్ళ మీదే రాజద్రోహులని, దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నిస్తారు, మతత్వ శక్తులని, ఈ విధంగా వాళ్ళు టెర్రరిస్టుల కన్నా ఘోరంగా తయారవుతున్నారని రావడానికి కారణం ఏంటి? ఇది హిందూ దేశమా లేదంటే సెక్యులర్ దేశమా? నేను అది కూడా ప్రశ్నిస్తున్నా. సెక్యులర్ దేశం అయినప్పుడు ఆ మతస్థులకు లేనటువంటి అడ్డాలు, ప్రతిబంధకాలు ఒక హిందూ మతానికి ఎందుకు వస్తున్నాయి? అంటే హిందూ మతం ముసుగులో సెక్యులర్ జాతి అన్న ముసుగులో మీరు అన్య మతస్థుల్ని వెనకేసుకొస్తున్నారు తప్ప ప్రధానంగా ఈ దేశంలో ఏ ధర్మం మీద అయితే ఈ భారతదేశం నిర్మించబడిందో ఆ హిందూ ధర్మాన్ని మాత్రం మీరు అణగదొక్కడానికి, దురాక్రమణ చేయడానికి మీరు సిద్ధంగా ఉండి దీనికి మీ తుచ్చమైన రాజకీయాలను అడ్డం పెట్టుకొని, నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూసిన వాళ్ళలో బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. అది వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో నిరూపితమవుతానే ఉంది. కాబట్టి ఇకనైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్న మాటలు, ఈ చెత్త వాగుళ్ళు ఇవన్నీ కట్టిపెట్టి నిజాయితీగా మీరు క్రైస్తవులు అయితే క్రైస్తవులు చెప్పండి. నేను నిన్న కూడా పోస్ట్ పెట్టాను సోషల్ మీడియాలో. వైసీపీని ఇంకా గుడ్డిగా సమర్థించే వాళ్ళు ఈ విషయానికి సంబంధించి ఇంకా గుడ్డిగా సమర్థించేవాళ్ళు ఇక నుంచైనా మేము హిందువులం కాదు, వెంకటేశ్వర స్వామితో మాకు సంబంధం లేదు అని బహిరంగంగా చెప్పి మీకు ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఫాలో అవ్వండి. ఎవరు కాదన్నారు ఈ భారతదేశంలో? అవన్నీ మానేసి మేము హిందువులమే అని చెప్పి మళ్ళీ హిందువులు అణగదొక్కడం కోసం, లేకపోతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఎదవ రాజకీయాలను తీసుకొచ్చి హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద కనుక దాడి చేస్తే ఏ ఒక హిందూ ఊరుకోడు. దాని ప్రతిఫలాన్ని కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎవరైతే ఈ సమర్థిస్తున్నారో, హైకోర్టులో నా మీద విచారణ నిలిపేయమని చెప్తున్నారో, అలాగే వాళ్ళు చైర్మన్లుగా ఉన్న టైంలో భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, ఈవో ధర్మారెడ్డి కానివ్వండి, పేరుకు మళ్ళీ ఆయన ధర్మారెడ్డి, మరి ఆయన చేస్తున్న ధర్మం ఏంటి 5 సంవత్సరాల పాటు మనం చూసాం. వీళ్ళందరూ చేసిన దుర్మార్గాలకి ప్రజలు బుద్ధి చెప్పారు మొన్న ఓటు రూపంలో. ఆ దేవదేవుడు తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి చెప్తాడు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో కూడా మీరు చూడమని నేను కోరుకుంటున్నాను.